ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్జ్యూమర్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నీ కూడా కుదేలవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా టారిఫ్ల విషయంలో కూడా మరి అమెరికన్స్ కూడా రివర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అమెరికా రేట్ అగైన్ అంటే ఇదేనా ఏంటి అసలు, గో బ్యాక్ ట్రంప్ అనేసి నినాదాలు ఉన్నాయి, ప్రొటెస్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి ఒక్కోసారి ట్రంప్ చేసే పనులన్నీ కూడా అమెరికన్స్ కోసమే, వాళ్ళు సేఫ్గా ఉండాలి అని కొన్ని వీడియోలో మనం మాట్లాడుకున్నాం కూడా. మరి మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారు? సహజంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఒక యూత్ ఉన్నప్పుడే, అంటే యంగ్ దశలో ప్రవేశించి రాజకీయాల్లోకి మెల్లమెల్లగా ఒక్కొక్క దశ దాటుకుంటూ, అంటే మన భారతదేశంలో తీసుకున్నట్టయితే ముందు పంచాయతీ లెవెల్లో లేదా మున్సిపాలిటీ లోపల ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలయ్యి కార్పొరేట్గా ఎదిగి, ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఎదిగి, తర్వాత ఎంపీగా వచ్చి, లేకపోతే తర్వాత ముఖ్యమంత్రి అయ్యి, తర్వాత ప్రధానమంత్రి హోదాకి వస్తే ప్రెసిడెంట్, అంటే ఆ రకమైనట్లు ఒక్కొక్క దశ దాటుకుంటూ వస్తే అనుభవాలు చాలా వస్తాయి. అంటే సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా స్పందించాలి, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, అది ప్రజల మీద ఎలా పడుతుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా, ప్రజల నుంచి ప్రశంసలు వస్తాయా, చాలామంది మేధావులను కూర్చోబెట్టుకుని మాట్లాడి చేసే ప్రతి పనిని 1-10 సార్లు ఆలోచించి చేసినటువంటి దాంట్లో రిజల్ట్స్ బాగా వస్తాయి. అలా పరిణితి చెందినటువంటి నాయకుడు అంటారు వాళ్ళని. కానీ ట్రంప్ విషయంలో ఏం జరిగిందంటే, లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్గా నిలబడే కంటే ముందర ఏ రకమైన రాజకీయమైనటువంటి అతనికి పెద్ద అనుభవం లేదు. అతను ఒక బిజినెస్ మ్యాన్, ఎక్కువగా అతను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాడు. హోటల్స్ అట్లాంటివి చాలా కొన్నాడు, అతను కట్టాడు, చేశాడు. తన జీవితం అంతా కూడా డబ్బు సంపాదించడం, తర్వాత తనకి అనేక అమ్మాయిల పిచ్చి అలాంటివి చాలా ఉన్నాయి, మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే అనేక కేసులు ఆయన మీద తను బలవంతం చేశాడని, లోబర్చుకున్నారని ఆడవాళ్ళు చాలామంది కేసులు వేయడం, ఆ కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఆ కేసు ఈయనకు ఎగనెస్ట్గా రావడం, ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా తన ప్రెసిడెన్సీని అడ్డం పెట్టుకుని కేసులు ఆపేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆపేశాడు, కానీ లేకపోతే ఈ పాటికి అతను జైల్లో కూర్చోవలసిన పరిస్థితి ఉండేది. అంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కాదు ట్రంప్, ఒక ఆవేశపరుడు. ఆ క్షణంలో తనకి ఏది అనిపిస్తే చేసేవాడే తప్ప దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఆలోచించి, ఆశించి, ప్రజలకు నిజంగా ఏది మేలు చేస్తుంది, ఏది కాదు అనేటువంటి జ్ఞానం కానీ అతనికి ఎక్కువ లేదు. అతను ఎలక్షన్ టైంలో కొన్ని వాగ్దానాలు చేశాడు ప్రజలకి. ఆ వాగ్దానాలు ఎలా నెరవేర్చాలని, ఏం చేయాలి, మేధావులందరినీ కూర్చోబెట్టుకుని ఆలోచించి, ప్రజల మీద భారం పడకుండా, ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా, ప్రజలకు మేలు జరిగే పద్ధతి లోపల ఆ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విధానాన్ని తొందరపడాల్సిన అవసరం లేదు. మెల్లగా ఒక తర్వాత ఒకటి అలా చేసుకుంటూ పోవచ్చు. కొన్ని చేయలేకపోతే, ఈ చేయడం వల్ల ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయి కాబట్టి చేయలేకపోతున్నామని నిజాయితీగా ఒప్పుకుంటే కూడా ప్రజలు దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉండేది. కానీ అతను కొన్ని ప్రజలను ఆకర్షించేటువంటి, నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పేశాడు. ఆ చెప్పిన మరుక్షణం ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన 1 మంత్లోనే అవన్నీ అమలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఇది చాలా తొందరపాటు చర్య అయిపోయింది. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నిటితోటి గొడవలు పెట్టుకోవడం అనేది, శత్రుత్వం తెచ్చుకోవడం అనేది అమెరికా చేసిన మొట్టమొదటి తప్పు. ట్రంప్ నిర్ణయంలో ప్రధానమైన మిస్టేక్ ఏంటంటే, నీకు ఇతర దేశాలతో ఎప్పుడైతే నువ్వు సంబంధం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇవాళ ఏ ఒక్క దేశం నాకు నేనే గొప్ప, నాకు నేనే బతుకుతాను, నాకు ఏ దేశంతో సంబంధం ఉండకూడదని ఉండగలిగే పరిస్థితి లేదు ఇవాళ. ప్రతి దేశానికి ఇంకో దేశం యొక్క అవసరం ఉంది. ఆ దేశంలో దొరకనటువంటివి అన్నీ అక్కడి నుంచి ఇంకో దేశం తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు, లేదా తన దగ్గర సమృద్ధిగా దొరికే వాటి ఇంకో దేశానికి అమ్మడానికి ప్రయత్నం చేయొచ్చు. అమ్మకం కొనుగోలు అనేవి ఉన్నాయి. ఈ అమ్మకం కొనుగోలు దాంతో పాటుగా అందరూ విజిటర్స్ కూడా ఎక్కువగా వస్తే ఆ దేశానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రపంచంలో అన్ని నలుమూలల నుంచి వచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు, జీవనశైలి లోపల ప్రతి దేశంతో ఏదో ఒక రకమైన సంబంధం మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్న రోజుల్లో మిత్రత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప శత్రుత్వాన్ని తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఒక్కటేసారి మనం తేనెటీగల తుట్టిని కలిపినట్టుగా కలిపాడు ట్రంప్. చేసిన పని ఏంటంటే, అన్ని దేశాలతో ఒకేసారి వైరం తెచ్చుకున్నాడు. ఏ దేశం హ్యాపీగా లేదు, ఎందుకంటే ఒక్క దేశాన్ని వదిలిపెట్టలే, అన్ని దేశాల మీద. ఒకవైపున భారతదేశం నా మిత్ర దేశం, నాకు మోడీ చాలా దగ్గర మిత్రుడు అంటూనే 26% మన మీద పడేశాడు. 26% అంటే మామూలు విషయం కాదు. అది 100 రూపాయల్లో 26 రూపాయలు 100 రూపాయలకు పెరిగిందంటే ఆ వస్తువు ధర ఎంత పెరుగుతుంది? 120 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలకి ఇంతకు ముందు దొరికేది ఇప్పుడు 126 రూపాయలు అవుతుంది. ప్లస్ దాని మీద మళ్ళీ అడిషనల్గా ట్యాక్సెస్ పడే ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే 150
రూపాయలు అంటే ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్, ఒక 50% పెరిగినట్టు అవుతుంది. ఎవరు కూడా అంత ఒకేసారి పెరిగితే కొనగలిగేటువంటి కెపాసిటీ ఉండదు. కాబట్టి ఇవాళ అమెరికన్ ప్రజల మీద ఎంత భారం పడిందంటే, తను అనుకున్నాడు ట్రంప్ నేను వేసిన బాంబు ప్రపంచ దేశాల మీద పడుతుంది, వాళ్ళందరూ భయపడతారు, అమెరికా అంటే వాళ్ళు దాసోహం అయిపోతారు, వెంటనే వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటివి కాకుండా వాళ్ళు దిగుమతి చేసుకునేటువంటి అమెరికన్ వాటి మీద ఏదైతే వస్తున్నాయో వాటి మీద వేసిన రేట్లన్నీ తగ్గించేస్తారు, ట్యాక్సెస్ అన్ని తగ్గించేస్తారు. దానివల్ల అమెరికన్ ఉత్పత్తులు ఇంకెక్కువగా ప్రపంచ దేశాల్లో అమ్ముడైపోతుంది. దానివల్ల ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో ఉత్పత్తిదారులు ఉన్నారో అమెరికాలో వాళ్ళందరూ నన్ను జై కొడతారు. డబ్బున్న వాళ్ళు ఎక్కువగా తనకు చుట్టూ ఉండేటువంటి కోటరీ అంతా కూడా ఎక్కువ డబ్బున్న వాళ్ళు, వ్యాపారస్తులు, ఎక్కువగా బిజినెస్ మ్యాను, సంపన్నులకు సంబంధించిన మాత్రం ఎక్కువ ఉంటారు తనకు ఉండేటువంటి కోటరీ అంతా వాళ్ళు. కాబట్టి వాళ్ళ చేత ప్రశంసలు అందుకోవచ్చని ముఖ్యంగా ఎలన్ మస్క్ లాంటి వాడు ఇచ్చేటువంటి సలహాలు, దీంట్లో ఎలన్ మస్క్ యొక్క పాత్ర చాలా ఉంది. అందుకే ఇవాళ అమెరికన్స్ చీకొడుతుంది ఒక ట్రంప్నే కాదు, ఎలన్ మస్క్ను కూడా చీకొడుతున్నారు. మీరిద్దరు కలిసి దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారు, మీరిద్దరు వెంటనే దిగిపోండి అని చెప్పి కూడా గోబ్యాక్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అంటే అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే చీకొట్టించుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. ఇది స్వయంకృతాపరాధం. ఇది ఇలాగే పెరిగితే ట్రంప్ను దింపేసినా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్కటి కరెక్ట్ కాదు. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నిటితో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఈ ట్యాక్సెస్ అన్ని చోట్ల పెంచడం కరెక్ట్ కాదు. ఇన్ని దేశాల్లో ఉండే స్టాక్ మార్కెట్లు పడగొట్టాడు. కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. ఒక్క బయట దేశాల్లో కాదు, అమెరికాలో కూడా ఆవిరైపోయింది. అమెరికన్ స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలిపోయింది. మరి లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ లోపల మొత్తం ఉండేటువంటి టోటల్ అమౌంట్ అంతా కూడా ఇవాళ ఆవిరైపోతే ఎంతమంది అమెరికన్స్ నష్టపోయి ఉంటారు, ఎన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకుని ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే సంపన్నులు అసహించుకుంటున్నారు, సాధారణ పౌరులు అసహించుకుంటున్నారు. కారణం ఏంటంటే సంపన్నులకు వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాలు మొత్తం గండి కొట్టడం జరిగింది. వాళ్ళు స్టాక్ మార్కెట్లో వాళ్ళు పెట్టిన డబ్బులన్నీ పోయినాయి వాళ్ళకి. సాధారణ వ్యక్తులకేమో వస్తువులు దొరికిన పరిస్థితి, సేవలు దొరికిన పరిస్థితి ఏర్పడింది. ఈ రకమైనటువంటి ఒక అమెరికా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, అటు గుర్తులు పడ్డటువంటి నకలాగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అమెరికన్ ప్రజలే ట్రంప్ని చీకొట్టే పరిస్థితి ఏర్పడింది. అతను వెంటనే దిగిపోమని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తొందరలో ట్రంప్ నిర్ణయాలు మార్చుకోకపోతే 100 రోజుల లోపలనే అతనికి దిగిపోయే పరిస్థితి కూడా ఏర్పడ్డా మనం ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిస్థితి ఎవరూ తెచ్చుకోరు. కాబట్టి తొందరలోనే ట్రంప్ మారుతాడని, ట్రంప్ విధానాలు మారుతాయని ప్రపంచం అంతా ఆశిస్తుంది. మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.